సభకి నమస్కారం. మళ్ళీ ఇంతమంది భక్తాగ్రేసులను చూస్తుంటే నాకు చాలా 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 ఆనందంగా ఉండి ఏం మాట్లాడుతున్నా కూడా నాకు తెలియట్లేదు. నిజంగా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఈ దేవాలయ ప్రాంగణంలో చూడడం. మళ్ళీ మనం అందరూ 42 రోజులు ఇక్కడ గురువు గారి ప్రవచనాలు వింటూ ఇక్కడ కాలక్షేపం చేయడం, మీరు అందరూ కూడా మీ సహకారాలు నాకు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరి ప్రార్థిస్తున్నాను. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అనుగ్రహం వల్లే మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇక్కడ కలుసుకునే అవకాశం నాకు కలిగింది. శ్రీ గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఏ కార్యక్రమం నిర్వహించినా అది నిర్విఘ్నంగా జరగాలని చెప్పి మొట్టమొదటి శ్రీరామచంద్రమూర్తి గారి ఆశీర్వచనాలు తీసుకోవాలి. ఆ శ్రీరామచంద్రమూర్తి గారి ఆశీర్వచనాలతో వెంకటాచార్యులు గారు, రామాలయ ప్రధాన అర్చకులైన ఆచార్యులు గారు ఇప్పుడు గురువుగారు పుష్పమాలను ప్రతినిధిస్తారు. అలాగే మా ఈ ఆలయ ప్రధాన అర్చకుడు కార్తీక గారు శ్రీ అయ్యప్ప స్వామి వారు, గురువాయూరప్ప స్వామి వారు ఆశీర్వచనాలతో నిండిన పుష్పమాలని ఇప్పుడు గురువు గారికి అలంకరిస్తారు. జిల్లాలో ఉన్న అయ్యప్ప స్వాములందరికీ పూజ్య గురువులు అయినటువంటి శ్రీ దత్తాత్రేయ గురుస్వామి వారు అంటే మొట్టమొదటి 36 రోజులు ఇది అన్నారు. బతిమాలుగా 37, 38, 39 అలాగా 42 రోజులకు వచ్చింది. అంటే మేము అనుకోవడం మార్చి 15వ తారీఖు అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం, ఆయన పుట్టినరోజు. అంచేత ఈ కార్యక్రమాన్ని దాంతో అయ్యప్ప జన్మ నక్షత్రంతో ఈ కార్యక్రమం ముగిస్తే బాగుంటుంది సార్, మీరు కొంచెం ఆలోచించండి అని ప్రార్థించగా పొద్దున్న కొంచెం తల ఊపినట్టు కనపడ్డారు. అంచేత అది ఖాయమైనట్టుగానే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పగలను. మార్చి 15వ తారీఖు దాకా ఈ కార్యక్రమం ధారావాహికంగా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరి సహకారాలతో కావాలి తప్పకుండా దాన్ని. ఇప్పుడు పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు వారిని తన అపూర్వ ప్రవచనం చేయవలసిందిగా కోరుచున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుచేత అంటే కృష్ణ భగవానుడు
అరణ్యంలో ఎందుకు పనికి రాకుండా పడిపోయినటువంటి ఒక ఎండు పుల్లని తీసుకుని తన నోటి దగ్గర పెట్టి మురళిగా దాన్ని వాయించి దాని జన్మకి సార్థకత వహించాడు. అలా ఎందుకు పనికిరానటువంటి నన్ను స్వీకరించి స్వామి నా చేత భాగవతం చెప్పించాలి అని నిర్ణయం చేశాడు. నా జన్మ సాఫల్యం చెందింది అనడానికి నాకు ఇంతకన్నా ఆనందదాయకమైన విషయం ఏముంటుంది? ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మిగిలినటువంటి పురాణములు వేరు, భాగవతం ఒక్కటి ఒక ఎత్తు. వ్యాస భగవానుడు ఈ దేశానికి చేసినటువంటి సేవ సామాన్యమైనటువంటిది కాదు, మహోత్కృష్టమైనటువంటి సేవ చేశాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన వేదరాశినంతటినీ విభాగం చేశాడు. ఋగ్యజుర్ సామ అధర్వణ వేదములని చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామముల యందు మాత్రమే తగిలి ఉండేటటువంటి సామాన్యమైనటువంటి జనులు కలియుగంలో వేదాల్ని నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనేటటువంటి బుద్ధి చేత వ్యాస భగవానుడు వేదరాశిని 4గా విభాగం చేశాడు. విభాగం చేసి మళ్ళీ వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసినటువంటి విధి విధానములను గురించి, మనం ఆచరించినటువంటి విధి విధానముల వలన మనము పొందేటటువంటి ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరణ చేస్తుంది. ఉత్తర భాగం అంతా కూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసినటువంటి అవసరం లేకుండా ఇదే తుట్ట జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత జ్ఞానాత్ కేవల కైవల్యం, ఆ జ్ఞానము చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది. అందుచేత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానాన్ని వేదము యొక్క ఉత్తర భాగము ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడైనటువంటి జైమిని చేత వేదమునకు పూర్వభాగమైనటువంటి కర్మకి సంబంధించినటువంటి విషయాలన్నిటికీ వ్యాఖ్యానం చేయించాడు. దాన్ని పూర్వమీమాంస అంటారు. ఉత్తర భాగం అంతా జ్ఞానమునకు సంబంధించినది. ఆయనే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. దాన్ని జైమిని రచించినది పూర్వమీమాంస, ఈయన రచించినది బ్రహ్మసూత్రములు లేదా ఉత్తరమీమాంస అంటారు. మళ్ళీ 18 పురాణములకు కర్త అయ్యాడు ఆయన. 18 పురాణములను రచించాడు. పురాణం రచించడం అంటే ఆయన ఏదో పురాణం చెప్తున్నాడు రా అంటారు, అంత తేలిక కాదు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ అని వంశాలు చరితంచైవా పురాణం పంచలక్షణం. పురాణమునకు 5 లక్షణములు ఉండాలి. సర్గ ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్ప గొప్ప వంశములను గురించి ప్రస్తావన చెయ్యాలి. వంశో మన్వంతరాణిచ, అనేక మన్వంతరములలో జరిగినటువంటి విశేషాలని చెప్పాలి. అది భగవత్ సంబంధంగా దాన్ని ప్రతిపాదన చెయ్యగలిగినటువంటి శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణాన్ని చెప్పలేడు. అటువంటి పురాణాల్ని రచించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు ఆయన 18 పురాణములను రచన చేశాడు. అందులో మనకి జ్ఞాపకం ఉండడం కోసమని ఒక తేలిక సూత్రాన్ని ఒకదాన్ని పెద్దలు ప్రతిపాదన చేస్తూ ఉంటారు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కోష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని. మద్వయం, మద్వయం అంటే మకారంతో 2 పురాణాలు ఉంటాయి. ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము. మద్వయం బద్వయం చైవ, బా మీద 2 ఉంటాయి, భాగవతము భవిష్య పురాణము. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం, బ్రా మీద 3 ఉంటాయి. అవి బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము. భ్రత్రయం చైవ చతుష్టయం, వకారం మీద 4 ఉంటాయి. అవి వరాహ పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వాయు పురాణము. అందుకని 4 పురాణాలు. చతుష్టయం అనాపలింగ కూస్కాని, అనేటటువంటి అనాపలింగ కోష్కాని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరానికి మళ్ళీ ఒక్కొక్క పురాణం వస్తూ ఉంటుంది. నా అంటే నారద పురాణం, ప అంటే పద్మపురాణం, లిం అంటే లింగ పురాణం, గ అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. ఇలాగా మద్వయం బద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కోష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ 18 పురాణములను రచించాడు. ఈ 18 పురాణములను రచించి తాను వేదములను విభాగము చేసినప్పుడు ఒక్కొక్క వేదము ఒక్కొక్క శిష్యుడికి అప్పచెప్పాడు. వ్యాసుడు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. మహానుభావుడు అందులో మొట్టమొదటిదైనటువంటి ఋగ్వేదాన్ని పైలుడు అనబడేటటువంటి ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పాడు. నేర్పి ఆయన ఆధిపత్యం వహించాడు దాని శాఖలకి. అంచేత పైలుడికి ఋగ్వేదం నేర్పాడు. యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనబడేటటువంటి ఋషి తెలుసుకున్నారు. అలాగే సామవేదాన్ని జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు.
అధర్వణ వేదాన్ని సుమంతువు అనబడేటటువంటి ఒక ఋషికి తెలియచేశారు. ఈ 18 పురాణములను రోమహర్షణుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుని యొక్క కుమారుడే సూతుడు. ఆ సూతుడు పురాణ ప్రవచనం చేస్తుంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా విషయం వినవలసి వస్తే శౌనకాది మహర్షులు సూత భగవానుణ్ణి సేవించి నువ్వు మాకు ఏదైనా పురాణాన్ని చెప్పవలసింది అని అడిగితే సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. ఆ రోమహర్షణుని కుమారుడు సూతుడు. ఆశ్చర్యం ఏమిటంటే పురాణ వాంగ్మయాన్నంతటినీ కూడా ప్రవచనం చేసినటువంటి వాళ్ళు సూతుడు రోమహర్షణుడు అయితే ఒక్క భాగవతాన్ని మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ సాక్షాత్ వేదవ్యాసుని యొక్క కుమారుడు. ఆయన పుట్టుక చేతనే అపారమైనటువంటి జ్ఞాన వైరాగ్యములు భక్తి కలిగినటువంటి వాడు. ఎంత వైరాగ్య భావన కలిగిన వాడంటే ఆయన మంచి నిండు యవ్వనంలో ఉన్నటువంటి రోజులలో తండ్రి గారు ఆయన్ని వివాహం చేసుకోమని అడిగారు. దేవీ భాగవతం చాలా విశేషంగా వర్ణన చేస్తుంది. చేస్తే ఆయన నాకు వివాహం అక్కర్లేదు, ఈ లోకమంతా దుఃఖభూయిష్టమైపోయింది, నేను ఆనందాన్ని అనుభవించాలి, నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనక నుంచి వ్యాసుడు పుత్రుడి మీద ఉన్న కాంక్ష చేత హాపుత్ర హాపుత్ర అని అరుస్తూ వెంట వస్తున్నాడు. వస్తుంటే శుకుడు అనలేదుట ఓయ్ అని. అంతటా ఆత్మతత్వాన్ని చూడడానికి అలవాటైపోయినటువంటి శుకుడికి బదులుగా అరణ్యంలో ఉన్న చెట్లన్నీ ఓయ్ ఓయ్ అని జవాబు చెప్పేట వ్యాసుడికి. అంతటి బ్రహ్మనిష్టాగరిష్ఠుడై యవ్వనమునందే ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళిపోతుండేవాడు. మనకి ఒక ఉదాహరణ చెప్తుంటారు శుకబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తిని గురించి. ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు, వెనక వ్యాసుడు వస్తున్నాడు. వస్తుంటే అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు. శుకుడు వస్తున్నారు అన్నారు ఒకరు. అనేటప్పటికీ శుకబ్రహ్మ వస్తే నమస్కారం చెయ్యాలని వాళ్ళు వివస్త్రలై ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకుడికి నమస్కరించారు. ఆయన నిండు యవ్వనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకుని నమస్కరించండి అన్నారు. వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసుడికి నమస్కరించారు. వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు, నేను వార్ధక్యమునందున్నాను, నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు, నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు, ఏమిటి తేడా అని అడిగాడు. అడిగితే అప్సరసలు అన్నారు, నీ కుమారుడికి స్త్రీ పురుష భేదము తెలియదు, అంతటా బ్రహ్మం ఒక్కటే చూస్తాడు, నీకు తెలుసు స్త్రీ పురుష భేదం, అందుకని నీకు బట్టలు కట్టుకుని నమస్కరించామన్నారు. అది శుకబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తి అంటే. శుకుడంటే ఎంత గొప్పవాడో తెలుసా అండి. అందుకే ఒక్క భాగవతం మాత్రం వేరొకరితో చెప్పించలేదు. భాగవతం చెప్పడానికి ఒక సమర్థత చూశాడు ఈశ్వరుడు. ఏమా సమర్థత అంటే, కుశ అన్నమాట మీరు వినుంటారు. కుశ అంటే దర్భ. దర్భ చేతితో పట్టుకున్నంతసేపు కర్మాచరణము చేస్తాడు. కర్మాచరణము దేని కొరకు చేస్తారంటే, కర్మ చెయ్యగా 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 ఇంటిని తుడుచుకుని బూజులన్నీ దులుపుకున్న తర్వాత పండగొచ్చే ముందు శుభ్రపడినటువంటి ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చేయగా చేయగా లోపల ఉండేటటువంటి మనస్సు కంటిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చోడానికి, సత్కర్మాచరణము పూనికతో సంతోషంతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధి యందు ఆనందప్రదమైన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దాని వలన జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము. ఈ సత్కర్మాచరణము చెయ్యడం అనేటటువంటిది దర్భలతో సంబంధం. ఎప్పుడు దర్భ పట్టుకుంటాడు. అందుకని కుశ అంటే దర్భని పట్టుకున్నవాడు. తిరగేయండి శుక అంటే ఇప్పుడు ఆయనకి కర్మాచరణము లేదు. కర్మాచరణము లేదంటే ఆయన కావాలని మానినవాడు కాదు, ఆయన చెయ్యడానికి కర్మ లేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయినవాడు. ఎందుకని నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అది తప్ప వేరొక వస్తువు ఆయనకి తెలియదు. ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు, బ్రహ్మముతో కలిసి ఉంటాడు, బ్రహ్మమును పొందుతుంటాడు. ఇంత ఆనంది స్థితిని అనుభవించేటటువంటి వ్యక్తి శంకర భగవత్పాదులు కౌపీన పంచకం అని ఒక పంచకం చేశారు. అందులో అంటారు ఏంటి, అసలు కౌపీనం పెట్టుకున్నవాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు అన్నారు. ఎందుకని? వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి అయి ఈశ్వరుడి పాదార విందములను సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వాడికి ఇంద్ర పదవి లభించినా సరే తిరస్కరిస్తాడు. నాకు అక్కర్లేదు, నాకు ఇందులో తృప్తి ఉందంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి శుకుడు నిరంతరము ఆనందం అనుభవించేవాడు.